మరి దాంతో 10 మందికి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండనగా నన్ను ఒక మోసపూరితమైన నాయకుడు నన్ను తీసుకెళ్ళి నా చేత ఉద్యోగం రిజైన్ చేయించి 8 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేయించి నీకు టికెట్ ఇస్తాను రమ్మని చెప్పి తీసుకెళ్ళి నన్ను మోసం చేసి నన్ను 15 రోజుల ముందు కూడా గుండెల నిండా నువ్వే అన్న ఉన్నావని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పి 15 రోజుల తర్వాత చేసి నేను టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నానని చెప్పినప్పుడు అన్న ఇదేటన్నా 15 రోజుల ముందు నాకు ఎలా చెప్పారు కదంటే నీకు నచ్చితే ఉండు లేకపోతే లేపో అంతా మా కమ్యూనిటీ అంతా తాటి మీద ఉంది అన్న ఇప్పుడు అంతా బాగుందంటే నెత్తి మీద బొచ్చు చూపించి ఏంటి అన్న కులం అన్నావు నేను సోనియా గాంధీని లెక్క చేయలేదు అని చెప్పేసి మరి అన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. విశ్వసనీయత మాట తప్పడం మడం తిప్పడం అనేది ఉన్ని పైకి సోయింగులు తప్ప లోపలంతా మరి అంత దుర్మార్గము కుట్ర కుతంత్రం అనమాట. ఈ కౌగులించుకోవటాలు ముద్దులు పెట్టుకోవడం అంతా మోసం, ఎవరు నమ్మకండి నేను చెప్తున్నాను.